అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్సీ ముచ్చట చింత తెచ్చినా పులుపు సావలేదంటుంటారు కదా అగో అట్లనే ఉన్నది ఆంధ్ర చంద్రం సార్ కథ తెలంగాణ నుంచి నడ్డి మీద దండి తరిమేసినాక ఇంకా శరం రానట్టున్నది శిష్యుడిన సీఎం అయిందన్న కాన్ఫిడెన్స్ కావచ్చు స్థానిక ఎన్నికలలో పోటీ చేసి పార్టీని బలోపేతం చేయాలని మీటింగులు పెట్టి మరీ చెప్తాండు తెలంగాణలో కాటగలిసిన పార్టీకి మళ్ళా జీవగంజి పోసి బతికియాలి అని అంటున్నాడు చంద్రం సారు మొన్నటి ఎన్నికలలో చంద్రం సార్ పార్టీలు రేవంత్ సార్కు మద్దతు ఇచ్చినందుకు నజరానాగా తెలంగాణలో సైకిల్ పార్టీ పునర్నిర్మాణం చేసేటట్టు చూస్తా అని వాగ్దానం ఏమన్నా చేసిండా తెలియదు గాని కేసీఆర్ సార్ దిగిపోగానే ఆంధ్రబాబు మళ్ళా తెలంగాణల గడ్డ మీద అడ్డమైన రాజకీయాలు చేస్తేందుకు వస్తుండు మొన్నటికి మొన్న సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి సార్ చెప్పిందే నిజమైతుంది కదా చంద్రం తోటి కలిసి రాష్ట్రాన్ని మళ్ళా కలిపినా కలుపుతారు ఇల్లు అన్నడో లేదో తెల్లార వరకల్లా తెలంగాణలో కూడా తెలుగుదేశం పోటీ చేస్తుందని చెప్పిండు చంద్రం సారు దీన్ని బట్టి కాంగ్రెస్ వాళ్ళ నడుమ చంద్రాలు సార్ నడుమ ఎసొంటి చీకటి ఒప్పందం కుదిరిందో జనమే ఆలోచన చేసుకోవాలి పాం పడగ నీడసొంటి చంద్రం నీడ తెలంగాణలో వడొద్దని కరకట్టకు దాన్ని తరిమేసిండు కేసీఆర్ సారు అసొంటి కేసీఆర్ సార్ దిగిపోగానే మళ్ళా రాక్షస మూకలతోటి తెలంగాణ నాగం పట్టించేందుకు అస్త్రాలతోటి వస్తుండు బాబు సారు తెలంగాణ జనం హుషారు లేకుంటే ఎవ్వరి పాలన మనకొద్దు అనుకున్నామో వాళ్ళేమన్నా నెత్తి మీద వచ్చి మళ్ళా కూసునే రోజులు మళ్ళొస్తాయి అని అంటుండ్రు తెలంగాణ అంటే పాయిరబడేటోళ్ళు